నమస్తే. వీధిని స్వాతంత్ర లక్ష్య సమాజం టీఎన్జే కార్మిక భవన్లో మరి ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఇక్కడికి వచ్చి మరి డాక్టర్ గంగాధర్ గారిని కలవడం జరిగింది. మరి వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. ఈరోజు లేబర్ కమిషన్ గారు చర్చలు కావాల్సి జరిగింది. 5 తారీఖు నాడు సమ్మెకి ఉద్దేశంలో మేము డేట్ ప్రకటించిన తర్వాత మరి దాదాపు నెల రోజులు నిమ్మకు నీరెత్తినటువంటి యాజమాన్యం కానీ లేబర్ డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ ఇప్పుడు చర్చల పేరుతో హడావిడి చేసి కాలయాపన చేసే ప్రయత్నాలు చేస్తూ ఒక పక్క చర్చలు పిలుస్తూ మరో పక్క ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాటు చేయడం, మరి అనుభవరాహిత్యం లేని డ్రైవర్లందరినీ కూడా రేపు వచ్చి రిపోర్ట్ చేయాల్సింది కోరడం. గతంలో సకల జిల్లా సమ్మెలో కానిస్టేబుల్ బస్సు నడిపినప్పుడు 2 వ్యక్తులు చనిపోయారు. నేను ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నా, లేని సమస్యలు కొని తెచ్చి ఈ సమస్యను జటిలం చేయకుండా ప్రజల ప్రాణాలు కాపాడి ప్రజల ప్రభుత్వం అయితే తెలంగాణ దసరా పండుగను మరి తెలంగాణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ ఆర్టీసీ కార్మికులతో సమస్యలపై చర్చించండి. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయండి, ఉద్యోగ భద్రత కలిసి కొత్త బస్సులు కొనుగోలు చేయండి, గ్రామానికి బస్సు పంపండి, డ్రైవర్లను రిక్రూట్మెంట్ చేయండి. ప్రధానమైన డిమాండ్తో సమస్య ప్రజలంతా మాకు మద్దతు తెలపండి. ఈ ప్రజా రవాణాను బతికించడానికి ఆర్టీసీని బతికించడానికి మేము పోరాడుతున్నాం. మా న్యాయమైన డిమాండ్లకు మీరు మద్దతు తెలపాల్సిన కోరుతున్నాం. అయితే మొత్తం మీద చూసినా మీ 10 సంఘాలు ఉన్నట్టు తెలుస్తుంది. మరి అన్ని సంఘాలు ఒకే డిమాండ్ మీద ఉన్నారా? ఎవరి సంఘం అన్ని సంఘాలు ఒకటే డిమాండ్, అందరి దేయం ఒకటి, ప్రజా రవాణాను కాపాడాలి, ఆర్టీసీని డెవలప్ చేయాలి. అయితే తెలంగాణ ఉద్యమంలో పోరాడిన ఆర్టీసీ కార్మికులు అంతా ఈరోజు రోడ్ల పాలవుతుంది. ఒక్క బస్సు పెంచలే, జీతాలు కూడా సరైన చెల్లించే పరిస్థితి నాడు లేదు. కార్మికులకు రావాల్సిన 1100 కోట్ల రూపాయలు ప్రభుత్వం వాడుకున్నది. ప్రభుత్వం రావాల్సిన 2400 కోట్ల రూపాయలు బకాయిలు ఇంకా ప్రభుత్వం ఇవ్వకుండా దీన్ని నష్టాల పేరుతోన దీన్ని ఇంకా ఊపిలోకి నెట్టే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మా ఈ పోరాటం గత సంవత్సరాల క్రితం కూడా మరి మీరు ప్రభుత్వానికి అనుబంధ సంస్థగా పనిచేశారు. మరి ఇప్పుడు సడన్గా బయటకు వచ్చి ఇచ్చేయడం వల్ల దీన్ని కూడా అనుబంధం లేవండి. 2015లో సమ్మె చేసింది మేము, 2016లో సమ్మె చేసాం, 2018లో సమ్మె నోటీస్ ఇచ్చినాం. మేము ఎప్పుడు ప్రభుత్వానికి మీరు ఇక్కడ లేబర్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నారు, లేబర్ డిపార్ట్మెంట్ వెళ్ళి అడగండి. మీరు టీఎంయూ ఏ పార్టీకి అప్లికేషన్ అని అడగండి. సపోజ్ సిఐటియూ ఉంది, ఎస్డబ్ల్యూ సిపిఎం పార్టీకి అప్లికేషన్, ఎంప్లాయీస్ ఉంది సిపిఐకి అప్లికేషన్, బిఎంఎస్ ఉంది బీజేపీకి అప్లికేషన్, ఐఎన్టీఎస్ ఉంది కాంగ్రెస్కి అప్లికేషన్. ఏ రాజకీయ పార్టీలకు అనుబంధం కాకుండా ఇండిపెండెంట్ సంఘం మా తెలంగాణ మజ్దూర్. అయితే మొత్తం మీద చూస్తే ఇక్కడ మొత్తం అగ్రవర్ణం వాళ్ళే లీడ్ చేస్తున్నారు, మిగతా వాళ్ళకి అవకాశాలు ఇస్తలేరు ఆర్టిస్ట్ అని ఒక లేపుతున్నారు. అగ్రవర్ణాలు ఎవడున్నాడు? మా అధ్యక్షుడు తిరుపతి అగ్రవర్ణమా? బాబు ఎంప్లాయీస్ ప్రెసిడెంట్ బాబు అగ్రవర్ణమా? చీఫ్ ప్రెసిడెంట్ మారయ్య దళిత బిడ్డ, దళిత ఉద్యమంతో పాటు తెలంగాణ ఉద్యమం చేసిన బిడ్డ. దయచేసి సమ్మె ఉద్యమం జరుగుతున్నప్పుడు సదుద్దేశంతో చూడాలని మీ పాత్రికేయ మిత్రులను కోరుతున్నా. లేని పుల్లలు పెట్టి సమ్మెను విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు చేద్దాం చెప్తున్నా. చెప్తున్నా, రాజకీయ పార్టీ కాదు మాది. నేను తమ్ముడు ఆర్టీసీ సమ్మె గురించి మాట్లాడుతాను, రాజకీయ గురించి మేము మాట్లాడదలుచుకోలే. మీకు రాజకీయ కోణం అవసరం, మీ ఖాతా సత్యనారాయణ రాజకీయ కోణం తప్పది. ఏంటంటే దళిత అగ్రవర్ణాలు ఎవరు చేస్తున్నారు సమ్మె? కేసీఆర్ ఎవరినం? నేను అడుగుతా, కేసీఆర్ ఎవరినం అంటున్నా? బంధుత్వం మీద తప్పు కదా, కాదన్నా మాట్లాడే విధానం.